ఎందుకు నువ్వు ఇలా ఆత్మహత్య చేసుకున్నావు? భార్గవి బంగారం, ఇంకొంతకాలం నువ్వు ప్రాణాలతో ఉండుంటే నిన్ను గట్టిగా కౌగిలించుకొని ఎన్నో వేల ముద్దులు పెట్టి నిన్ను గాఢంగా ప్రేమించేవాణ్ణి. గుడ్ నైట్ భార్గవి బంగారం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ భార్గవి బంగారం.
భార్గవి నిలయంలో నిన్న రాత్రి ఏమైనా జరిగిందా సార్? ఏం జరగాలి? నేను బాగా నిద్రపోయాను. పోయిన ఏడాది ఎంఎన్ సారు ఆయన చెల్లెలు అక్కడ ఉండడానికి వెళ్ళినప్పుడు ఒక్కరోజు రాత్రి కూడా పూర్తిగా వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు. ఈ ఎమ్మన్ సార్ అంటే ఎవరు? ఎంఎన్ సార్ అంటే ఈ ఏరియాలో ఒక జమీందార్ అని చెప్పొచ్చు. ఈ భార్గవి అనే అమ్మాయి ఉంది కదా, అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న దెయ్యం. ఆవిడ మావయ్య కొడుకే ఈ ఎంఎన్ సార్. ఈ ఎంఎన్ సార్కి భార్గవినిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయి ఎవరో ఒక గాయకుడిని ప్రేమించింది. ఓ అలాగా. ఈ కథ ఇలా వెళ్తుందన్నమాట. కథ అంటే మీరు ఆ భార్గవి గురించి కథ రాయిపోతున్నారా? రాయాలంటే జరిగిందేంటో నాకు తెలియాలి కదా. ఆ అమ్మాయి మంచిది కదని ఎంఎన్ సార్ అంటూ ఉంటారు. ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది మనుషులు చనిపోయి ఉంటారు సార్, కానీ ఇది ఒక ఆత్మహత్య. శపించబడిన చోటు ఆ భార్గవి నిలయం. ఆమె ఉపయోగించిన చాలా వస్తువులు ఇప్పుడు కూడా ఆమె గదిలో ఉన్నాయి. రాత్రుల్లో ఆవిడ పందికొక్కులాగా, కుక్కలాగా, పిల్లిలాగా మారి తిరుగుతుందట. రేయ్, పాటలు వినిపించాయి, మర్చిపోయావా? దీపం ఆరిపోయిన తర్వాత కూడా వినిపించిందిరా. ఖచ్చితంగా ఆ తర్వాత ఏదో జరిగిందిరా. నిన్న ఆయన అక్కడికి వెళ్లకుండా మనం ఆపుండాల్సింది. ఎంత ప్రేమలో విఫలమైతే మాత్రం సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా చేత కదంటావా? ప్రేమ అత్తనా? ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? మేము మీ ఇంటికే వస్తున్నాం కదరా. రాత్రి ఏం జరిగింది? రాత్రి అసలు ఏం జరగలేదు. అది కాదు, మీరేదైనా చూసారా? చూశాను. ఒక కుక్క, ఒక పందికొక్కు. మీరు అనుకున్నట్టు అక్కడ ఏ సమస్య లేదు. మీరు నాతో ఉండండి, నాకు తోడుగా ఉంటారు కదా. అయ్యో, మమ్మల్ని వదిలేయండి. మీరు కూడా వచ్చి మాతోనే ఉండండి. అవును, ఆ దయ్యాలింట్లో మీరు ఉండొద్దు. అవును, మీ మావయ్య ఎక్కడ? మాయ లాడ్జ్లో ఉన్నాడు. మీరు ఏ కంగారు పడకండి, నాకు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ కలుద్దాం.